ఈరోజు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మరి ఆ యొక్క ప్రార్థన చేయాల్సిందిగా సోదరులు జాన్ మార్క్ని కోరుతున్నాను. ప్రార్థన. తండ్రి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి ఈ యొక్క దినమున మీ యొక్క వాక్యాలు మేము ఈ యొక్క క్లాస్లో మేము వింటుండగా తండ్రి మా అందరినీ ఆశ్రయించదండి. శిష్యరికం అనే పాఠం నుంచి మాకు మీరు దాసులు మాకు బోధిస్తుండగా తండ్రి మంచి జ్ఞానం ఆరోగ్యం అవుతుందండి. అనువాదం చేయబోతున్న మీకు దాసులు మీరు ఆశ్రయించదండి. చెప్పబడే వాటిని మేము తేలిగ్గా తీసుకోకుండా తండ్రి మేము వాటిని చాలా జాగ్రత్తగా గమనించగలిగితే మీరు మాకు సహాయించండి. అలాగే మొదటి నుంచి మీద మా దేవుని నడిపించండి. మా ప్రభువును రక్షకుడిని ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. Okay. Okay, so we've been talking about repentance. Brother? We've been talking about repentance. మారు మనసు అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. And we've been talking about being a disciple. చూడండి, శిష్యులు అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. So those who are willing to pay the price can be the disciple of Christ. ఎవరైతే ఆ విలువను చెల్లించుటకు సిద్ధంగా ఉన్నారో వారు క్రీస్తు యొక్క శిష్యులుగా చెప్పబడతారు. Is it important that we are disciples? మనము శిష్యులమై ఉన్నాము అనేటువంటి విషయము ముఖ్యమైనటువంటి కార్యమేనా? Matthew 7. మత్తయి 7వ అధ్యాయం తిప్పుకోండి. 21 to 23. 21 నుండి 23 వచనాలు. మత్తయి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి పొండి అని వాళ్ళతో చెప్పుదును. ఓకే. So how many people are going to be there on judgment day and not understand? చూడండి, తీర్పు దినమున మేము మాకు తెలియదు అని చెప్పడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Now they've spent much time in torment here. వారు ఇక్కడ ఎక్కువగా వేదనకరమైన స్థలంలో గడపబోతున్నారు. And they're putting arguments in their mouth in judgment day. అయితే వారు ఏం చేయబోతున్నారంటే తీర్పు దినమున తీర్పు దినమున వాదించబోతున్నారు వాళ్ళు. And they still thought that they were serving Jesus. వారు ఏమనుకుంటున్నారంటే మేము యేసుని సేవిస్తున్నాము అని చెప్పేటువంటి ఆలోచనతో ఉన్నారు. They still thought they were doing these things in Christ's authority. చూడండి, వారందరూ కూడా ఏమనుకుంటున్నారు అని అంటే క్రీస్తు యొక్క అధికారంలోనే వీటన్నిటిని మేము చేస్తున్నాము అని అనుకుంటున్నారు. And why did they not understand? వారు ఎందుకు గ్రహించుకోవట్లేదు? Even on judgment day, why did they not understand? తీర్పు దినమున కూడా వారు ఎందుకు గ్రహించుకోవట్లేదు? Did Jesus explain it to them in these verses? ఈ వచనాలలో యేసు వారికి వివరిస్తున్నాడా? He just said, depart. లేదా ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు నా ఎదురు నుండి పొండి అని అంటున్నాడు. So what was the problem? అలాగైతే సమస్య ఏంటి? Have these same people agreed to glorify God as God? చూడండి, ఈ యొక్క ప్రజలు దేవుణ్ణి దేవునిగా మహింపరిచారా? If they had not, we can understand why he would say you're rejected. చూడండి, వారు గ్రహించలేదు అంటే ఆయన ఎందుకు మరి వారిని నిరాకరించాడు అనే విషయం మీరు అర్థం చేసుకోవచ్చు. And if they did glorify God as God, would God give them repentance? దేవుణ్ణి దేవునిగా వారు మహింపరిచిన ఎడల దేవుడు వారికి మారుమనసునిస్తాడు. And if God gives them repentance, what mind is that? చూడండి, దేవుడు వారికి మారుమనసు ఇచ్చాడు అంటే అది ఏ యొక్క మనసు అయి ఉన్నది? God's the owner. దేవుడే యజమానుడై ఉన్నాడు. And our mind is to do the will of God. మన యొక్క మనసు అనేది దేవుని యొక్క చిత్తమును చేయటే ఉన్నది. Now if these people in Matthew 7:21, మత్తయి 7:21 ఈ యొక్క ప్రజలు if they had argued, Lord, did we not obey all of your commandments? చూడండి, వారు ఈ విధంగా వాదిస్తారా?
ప్రభువా నీ యొక్క ఆజ్ఞలన్నింటినీ మేము గైకొనలేదా? would they have a different response? వారికి వ్యత్యాసమైనటువంటి స్పందనలు ఉంటున్నాయా? Did they claim they had obeyed all the commands? వారు దేవుని యొక్క ఆజ్ఞలన్నింటికి మేము లోబడ్డామని చెప్తున్నారా? No, they claimed they cast out demons. చూడండి వారు ఏమంటున్నారంటే మేము దెయ్యాలను వెళ్ళగొట్టాము. They claimed they preached in his authority. చూడండి మీ యొక్క అధికారంలో బోధించాము. And they claimed that they had done many mighty works. చూడండి ఎక్కువ అద్భుత కార్యాలు మేము చాలా చేశాము అని చెప్తున్నారు. But did they claim they had obeyed all the commands of God? చూడండి దేవుని యొక్క ఆజ్ఞలకి అన్నిటికీ మేము లోబడ్డామని చెప్పగలరా వాళ్ళు? అది నన్ను Is there something wrong with obeying all the commands of God? దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికీ లోబడట అనేది తప్పైనటువంటి ఒక కార్యమా? So question. ప్రశ్న, are we determined to obey all the commands of God? దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికీ లోబడాలని మనం నిర్ణయించుకున్నామా? John the 7th chapter. యోహాను సువార్త 7వ అధ్యాయము and verse 17. 17వ వచనము. యోహాను 7:17 చదవండి. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకున్నాడు. ఓకే. So what's the difference between determining to obey all the commands of God and seeking the will of God? దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి వెదుకటానికిను దేవుని చిత్తాన్ని చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడానికి తేడా ఏమిటి? Any difference? ఏమైనా తేడా ఉందా? So who's God going to show his truth to? దేవుడు ఎవరికి తన సత్యాన్ని చూపిస్తున్నాడు? Those who seek to do the Father's will. తండ్రి చిత్తాన్ని ఎవరైతే చేయాలని అనుకుంటారో వారికి ఆయన చూపిస్తున్నాడు. Isn't that what he says? అదే కదా ఆయన చెప్పేది. Whoever wills to do his will, he'll know of the doctrine. చూడండి అక్కడ ఏమన్నాడంటే ఎవడైనను ఆయన చిత్తం చొప్పున నిశ్చయించుకునే ఎడల వానికి తాను చూపిస్తానంటున్నాడు. Okay, in the Matthew 28. మత్తయి సువార్త 28వ అధ్యాయము. Go make disciples in verse 19. 19వ వచనంలో శిష్యులను చేయండి and then baptize them. ఆ తర్వాత వారికి బాప్తిస్మం ఇవ్వండి అని అన్నాడు. In whose authority? అది ఎవరి యొక్క అధికారంలో ఇవ్వాలంటున్నాడు? The authority of the Father, the Son, and the Holy Spirit. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క అధికారంలో మరి బాప్తిస్మం ఇవ్వాలి అని చెప్పి అంటున్నాడు. So what baptism do we have authority to use? చూడండి మనము ఏ యొక్క అధికారాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం బాప్తిసంలో? How many baptisms were there in the New Testament? కొత్త నిబంధనలో ఎన్ని బాప్తిసాలు ఉన్నాయండి? Well, the original meaning of baptism was to immerse a pot or something in water. చూడండి ఈ యొక్క బాప్తిసం అంటే అసలైనటువంటి అర్థం ఏంటి తెలుసా? ఒక పాత్రని నీటిలో పూర్తిగా ముంచుతాం చూసారా? ఆ ముంచటమే బాప్తిసం అంటే అర్థం. So it wasn't a new word. అప్పుడు కొత్త పదం ఏమి కాదు. But in the New Testament we have 4 different kinds of baptism. కొత్త నిబంధన కాలంలో 4 రకాలైనటువంటి బాప్తిసాలు ఉన్నాయి. The first one we have is John's baptism. మొట్టమొదటి బాప్తిసం ఏంటంటే యోహాను యొక్క బాప్తిసము. The second one is Jesus' New Testament baptism. రెండోది యేసు యొక్క కొత్త నిబంధన బాప్తిసమైనది. The third one is the Holy Spirit baptism. మూడోది పరిశుద్ధాత్మ బాప్తిసమైనది. And the fourth one is baptism of fire. చూడండి నాలుగోది అగ్ని బాప్తిసం అనేది ఉన్నది. And the baptism of suffering. ఆ తర్వాత ఆ శ్రమలతో కూడిన బాప్తిసం అనేది కూడా ఉన్నది. Okay, so which one of these should we use to obey Matthew 28:19? మత్తయి 28:19లో ఈ బాప్తిసాల్లో ఏ యొక్క బాప్తిసానికి మనం లోబడాల్సిన అవసరం ఉన్నది? Someone says we can use all of them. ఎవరో ఒక ఆయన చెప్తాడు ఈ బాప్తిసాలన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పంటున్నాడు. What does the Lord say in Ephesians 4? ఎఫెసీ 4వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. Let's read 3 to 6. 3 నుంచి 6 వచనం చదువుదాం.
ఎఫెసీ 4వ అధ్యాయము 3 నుంచి 6 వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఓకే. So verse 4, how many bodies does Jesus have? 4వ వచనంలో యేసునకు ఎన్ని శరీరాలు ఉన్నాయండి? How many Holy Spirits are there? ఎన్ని పరిశుద్ధాత్మలు ఉన్నాయి? How many hopes? ఎన్ని నిరీక్షణలు ఉన్నాయి? How many Lords are there? ఎంతమంది ప్రభువులు ఉన్నారు? How many faiths are there? ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? How many baptisms? ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి? Verse 6, how many God and fathers? 6వ వచనంలో ఎంతమంది తండ్రి అయిన దేవుళ్ళు ఉన్నారు? Okay, he's calling for unity. ఇదంతా కూడా ఏకత్వాన్ని గురించి సూచిస్తున్నది. Okay, so how many baptisms in verse 5? 5వ వచనంలో ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి? Well, before that, there were at least 3 others. దీనికి ముందుగా కనీసం 3 బాప్తిసాలు ఉన్నాయండి. John's baptism, యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం ఒకటి ఉన్నది, Jesus' baptism, యేసు యొక్క బాప్తిసం కూడా ఉన్నది, and baptism of the Holy Spirit. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఉన్నది. Okay, that's 33 AD. ఇది క్రీస్తు శకం 33వ సంవత్సరంలో. Okay, this is about 57 AD. ఇది క్రీస్తు శకం 57లో ఈ ఎఫెసీ పత్రిక రాయబడుతున్నది. So that's about 27 years later. 27 సంవత్సరాల తర్వాత ఈ యొక్క విషయం చెప్పబడి ఉన్నది. Sorry, 24 years later. క్షమించాలి, 24 సంవత్సరాల తర్వాత. And there's only one baptism. ఒకే ఒక బాప్తిసము ఇప్పుడు ఉన్నది. So what authority do we have today? Which baptism do we have authority to use? చూడండి, మనం ఏ యొక్క బాప్తిసాన్ని, ఏ అధికారాన్ని ఉపయోగించాలి బాప్తిసానికి? Well, we need to study these baptisms. ఈ యొక్క బాప్తిసాన్ని గురించి మనం చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. And let's start off with John's baptism. ఇప్పుడు యోహాను యొక్క బాప్తిసాన్ని గురించి మనం చదువుదాం. Okay. What was John's baptism in Matthew 3? మత్తయి 3వ అధ్యాయంలో యోహాను యొక్క బాప్తిసం ఏమై ఉండేనో ఒకసారి చూడండి. మత్తయి 3వ అధ్యాయం 5 through 7. 5 నుంచి 7 వచ్చాను. తర్వాత వచ్చాను. మత్తయి 3వ అధ్యాయము 5 నుంచి 7 వచ్చాను. ఆ సమయమున యెరూషలేము వారును యూదాయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో అందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులను సద్దుకైలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్వసంతరమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఓకే. So here, verse 6, they were baptized by John the Baptist. ఇక్కడ 6వ వచనం ప్రకారం వారు బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాం కదా. And what did they do in that baptism? ఆ యొక్క బాప్తిసంతో వారు ఏం చేస్తున్నారు? They confessed their sin. వారు తమ పాపములను ఒప్పుకుంటున్నారు ఇక్కడ. So before we were baptized, how many sins did we forgive? చూడండి, మనము బాప్తిసాన్ని How many sins did we confess? మనము బాప్తిసం పొందక ముందుగా మనం మన యొక్క పాపాలని నీటిని ఒప్పుకుంటున్నాము. Then in verse 7, 7వ వచనంలో what did the Pharisees and Sadducees lack when they came to be baptized? చూడండి, పరిసయ్యులు సద్దూకయ్యులు మరి బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు వారు కలిగి ఉన్నటువంటి కొరత అయినటువంటి భాగం ఏంటి? They had not repented. వారు మారు మనసు పొందలే. So he asked them, who warned you to flee? చూడండి బ్రదర్, Who warned them to flee from the wrath to come? చూడండి, రాబో ఉగ్రత నుంచి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, తప్పించుకోండి బుద్ధి చెప్పిన వాడేవాడు అని అంటున్నాడు. In Matthew 3, మత్తయి సువార్త 3వ అధ్యాయము verses 8 and 9, 8 మరియు 9 వచనాలు. what did these Pharisees and Sadducees lack? ఈ యొక్క పరిసయ్యులు సద్దూకయ్యులకు కలిగి ఉన్నటువంటి కొరత ఏమై ఉన్నది? చదవండి.
మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడే గొడ్డలి చాలు. ఓకే, So why did John refuse to baptize the Pharisees and the Sadducees? సద్దూకైలకు పరిసయ్యులకు బాప్తిస్మ ఇవ్వటానికి యోహాను ఎందుకు నిరాకరించాడు? Had they repented? వారు మార్మనసు పొంది ఉన్నారా? What was the new mind they should have had? చూడండి, వారికి ఉండవలసినటువంటి కొత్త మనసు ఏమై ఉన్నది? The new mind should have been that they were going to obey all the commands of God. కొత్త మనసు ఏంటంటే దేవుని ఆజ్ఞలన్నిటికీ వారు లోబడబోతున్నారా అనేటువంటిది అయి ఉన్నది. So Luke 3 verse 3, లూకా 3:3 చదువుదాము. we learn more about John's baptism. ఇంకా ఎక్కువగా యోహాను యొక్క బాప్తిస్తాన్ని గురించి మనం చదువుతున్నాం, గమనించాలా? అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మొత్తం లూకా 3:3 అండి. 3 అంతేనా? చదువు. అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిసం పొందవలని యర్దన్ నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడి. ప్రతి పల్లం కూర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగెను. ఓకే, అతడు చాలు. Is that verse 3? No, brother, it's 3 to 6 combined. Luke 3:3. Let's read Yes, it again. Luke 3 to 6 are combined, brother. Scriptures are I see. Okay. one by one overlap. Okay. All right. So he came preaching the baptism of repentance for the remission of sins. చూడండి, ఇక్కడ బాప్తిసం అనేది పాప క్షమాపణ నిమిత్తం అయి ఉన్నది అని చెప్పి బోధిస్తున్నాడు. Is that what he says there? పాప క్షమాపణ నిమిత్తం అని చెప్పి ఇక్కడ బోధిస్తున్నాడా? Can you find that there and read it for them? ఎన్నో వచ్చిన అదే ఎక్కడ ఈ లైన్లో ఫస్ట్ లైన్. ఓకే, ఈ the baptism for the remission of sins. Okay, so that's what John was teaching. చూడండి, యోహాను బోధిస్తున్నటువంటి విషయము అదే కార్యమై ఉన్నది. Now, how does that differ from Acts 2:38? అపోస్తలుల కార్యం 2:38కి దానికి ఏంటి తేడా ఉంది? In the Greek, it's exactly the same. గ్రీక్ భాషలో నిశ్చయంగా ఒకే విధమైనటువంటి అర్థాన్ని చూస్తుంది. So was Jesus the first one to teach baptism for remission of sins? చూడండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి అని చెప్పినటువంటి వారు యేసు మాత్రమే కాదు. We're finding John taught the same thing. అదే కార్యాన్ని యోహాను కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. And we find the same thing in Mark. మార్కు సువార్తలో కూడా ఇదే విషయాన్ని మనం చూడగలము. చదవండి, మార్క్. Right. We're looking at Okay. Mark, the first chapter. మార్కు 1వ అధ్యాయం అండి. దేవుని కుమారుడైన వచ్చింది Verse 4. Verse 4. 4వ వచనం. Mark 1:4. మార్కు 1:4 చదవండి. బాప్తిసము యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్ము ప్రకటించుచూ వచ్చెను. ఓకే. So again, he uses the exact expression we find in Acts 2:38. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో ఏ వాక్య భాగం అయితే ఉపయోగించబడి ఉన్నదో అదే వాక్య భాగాన్ని మార్కు సువార్తలో మార్కు కూడా ఉపయోగిస్తున్నాడు. So John the Baptist taught baptism for remission of sins just like Jesus' baptism. చూడండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం అని చెప్పి యోహాను కూడా యేసు యొక్క బాప్తిసంలో ఉన్నట్లుగానే యోహాను కూడా బోధించాడు. So how did the Lord describe John's baptism? చూడండి, యోహాను యొక్క బాప్తిసాన్ని యేసు ఏ విధంగా వర్ణిస్తున్నాడు? Acts 13.
అపోస్తుల కార్యము 13వ అధ్యాయం తిప్పుకోండి. 23 and 24. 23-24 వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలీల కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలీల ప్రజలందరికీ మారు మనసు విషయమై బాప్తిసం ప్రకటించెను. ఓకే. Okay, so 3 times in Scripture, John's baptism is called the baptism of repentance. చూడండి, లేఖనాల్లో 3 సార్లు యోహాను యొక్క బాప్తిసం అనేది పాప క్షమాపణ నిమిత్తం కూడా ఇవ్వబడినట్టుగా చెప్తున్నాడు. Now, he did baptize in water, ఆయన కూడా నీటిలోనే బాప్తిసం ఇచ్చాడు. but the baptism is called baptism of repentance 3 times. చూడండి, బాప్తిసం అనేటువంటిది 3 సార్లు మారు మనసు విషయమైనటువంటి బాప్తిసం అని చెప్పబడి ఉన్నది. So what is repentance? మారు మనసు అంటే ఏంటి? Genesis 6, ఆదికాండం 6వ అధ్యాయము 5 and 6. 5-6 వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నచ్చుకొనెను. ఓకే. So God saw the wickedness of men, and it very much grieved him in his heart. చూడండి, మనుషుల యొక్క చెడుతనం అనేది దేవుడు చూసినప్పుడు దేవుని యొక్క హృదయంలో ఎక్కువ సంతాపం కలిగింది అని చెప్తున్నాడు. Now, if he had known that ahead of time, would it have grieved him? చూడండి, అది ముందుగానే ఎరిగి ఉన్నట్లయితే అది ఆయనకు దుఃఖం కలగజేసి ఉండేదేనా? So what does he say here in the beginning of verse 5? 5వ వచనం ప్రారంభంలో ఆయన ఏం చెప్తున్నాడు? Beginning of verse 6. 6వ వచనం ప్రారంభంలో It repented God. దేవునికి పశ్చాత్తాపం కలిగింది అని అంటున్నాడు. And నొచ్చుకున్నాడు what అంటున్నాడు. did he repent of? దేని విషయమే ఆయన పశ్చాత్తాపడ్డాడు లేదా మారుమనసు పొందాడు? Creating man. మనుషుని సృష్టించినందుకు మారుమనసు పొందాను అంటున్నాడు. So did he have a change in mind? తన యొక్క మనసులో ఏమైనా మార్పు కలిగిందా? That's what repentance is. మారుమనసు అంటే అదే అండి అర్థం. So in ఏమండి? question, కుడ్ యూ రిపీట్ వన్ మోర్? అనదర్ స్టూడెంట్ ఆస్కింగ్. okay, in verse 6, it repented the Lord, he had made man on the earth. చూడండి, 6వ వచనం మరలా ఒకసారి చూడండి. దేవుడు నరులను భూమి మీద చేసినందుకు సంతాపం నొందాడు. సంతాపం అనేది మారుమనసు అన్నమాట అక్కడ. Then what did this cause him? చూడండి, అది ఏం చేయటం కారణమైంది? He was grieved in his heart. చూడండి, తన యొక్క హృదయంలో ఆయన నొచ్చుకున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. So what is repentance in this verse? ఈ యొక్క వచనంలో మారుమనసు అంటే ఏంటి? Obviously God didn't sin, దాని అర్థం ఏంటంటే దేవుడు పాపం చేయలేదనేది మనకు తెలుసు. and this is not a new word in the Greek. అయితే గ్రీకులో ఏదో కొత్త పదం కాదు ఇది. మారుమనసు అనే దానికి Is to have another mind. మరొక మనసును కలిగి ఉండట అని అర్థం. So there are many ways to repent. మారుమనసు పొందుటకు అనేక విధాలు కూడా ఉన్నాయి. And we just read another way. మరొక విధంగా కూడా మనం చదవగలము. We can repent of sin, it's true. మనం పాపముల నుంచి మారుమనసు పొందగలము, అది వాస్తవమే. But what is repentance? మారుమనసు అంటే ఏంటి? It's a new mind. అది కొత్త మనసు అని అర్థం. So what was God's mind in the creation? సృష్టిలో దేవుని యొక్క మనసు ఏమై ఉన్నది? He wanted to make man in his own image. దేవుడు తన స్వరూపంలో మనుషులను సృష్టించాలని చెప్పి కోరుకున్నాడు. Then when he saw man, what did it do for him? చూడండి, మనుషుని ఆయన చూసిన తర్వాత ఇక మనుషుని విషయమై ఏమనుకున్నాడు ఆయన? He repented, he made man. చూడండి, మనుషుని ఆయన సృష్టించినందుకు మారుమనసు పొందాడు. So if he'd not made man, he wouldn't have to repent. చూడండి, ఆయన మనుషుని సృష్టించి ఉండకపోతే ఆయన మారుమనసు పొందాల్సిన అవసరం లేదు. So can we see that repentance is a change of mind? చూడండి, మారుమనసు అనేది మనస్సును మార్చుకొనుట అనేది మనం చూడగలుగుతున్నామా ఇక్కడ? Matthew 12, మత్తయి సువార్త 12వ అధ్యాయానికి తిప్పుకోండి. verse 41. 41వ వచనం.
మత్తయి సువార్త 12:41. మనుష్య కుమారుడు తన దూతల వేరే వాళ్ళు చదవండి. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఓకే. Okay, so what kind of repentance did Nineveh have? చూడండి, నినివే వారికి ఏ రకమైనటువంటి మారు మనసు ఉన్నది? Okay, we can read that in Jonah 3, యోనా 3వ అధ్యాయంలో దాన్ని మనం చూడగలము. verses 4 through 10. 4 నుంచి 10 వచనాలు చదువుదాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు. 3వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొన వలన జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఓకే. So verse 10 10వ వచనం చూడండి, is very clear. చాలా తేటగా చెప్పబడినటువంటి విషయం. God repented. దేవుడు మారుమనసు పొందాడు. Did God sin that he had to repent? అంటే దేవుడు మారుమనసు పొందడానికి పాపం ఏమైనా చేశాడా? No, he intended to destroy them. లేదు, ఆయన వారిని నాశనం చేస్తానని చెప్పాడు కదా, దాని నుంచి ఆయన మార్చుకున్నాడు. That was his mind. అది ఆయన యొక్క మనసు. But then when he saw their works, వారి యొక్క క్రియలను ఆయన చూసిన తర్వాత, and what were their works? వారి క్రియలు ఏమై ఉన్నాయి? They turned from their evil. వారు తమ యొక్క చెడు నడత నుండి వారు తొలగారు, తప్పించుకున్నారు. So how did Nineveh repent? చూడండి, నినివే వారు ఎలాగూ మారుమనసు పొందారు? They turned from their evil. వారు దుష్టత్వం నుంచి వారు మళ్ళారు, అంటే తిరిగారు అని అర్థం. Then how did God repent? దేవుడు ఎలాగూ మారుమనసు పొందాడు మరి? He turned from the evil he planned to do to them. వారికి చేస్తానని చెప్పినటువంటి కీడు చేయకుండా ఆయన మార్చుకున్నాడు అని అర్థం. So what is repentance in these verses? ఈ వచనాలలో మారుమనసు అనేది ఏమిటి? Now look at verse 9. 9వ వచనం చూడండి. Their plan was, వారి యొక్క ప్లాన్ ఏంటంటే, if they turn from their evil way, God will repent. చూడండి, వారు తమ దుర్మార్గతను విడిచి తాము చేస్తున్న ఈ బలత్కారమును మానివేసినట్లయితే దేవుడు మారుమనసు పొందుతాడని చెప్పి వారు తెలుసుకున్నారు. So is repentance only from sin? మారుమనసు అంటే కేవలము పాపముల నుంచి మార్పు చెందటమేనా? No, repentance is a new mind. లేదు, మారుమనసు అంటే ఏంటంటే క్రొత్త మనసు అని అర్థం. And whether it's a new mind not to do what he was going to do, చూడండి, మారుమనసు యొక్క కొత్త మనసు అనేది తాను ఏం చేయాలనుకున్నాడో దాన్ని చేయకుండా మార్చుకోవటమేగా. or man's mind not to sin, చూడండి, మనుషుని యొక్క మనసు అనేది పాపం చేయకూడదని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత, or man's mind determining to do God's will, దేవుని యొక్క చిత్తాన్ని చేయాలని చెప్పి మనుషుని యొక్క మనసు నిర్ణయించుకోవటం కూడా ఉన్నది. are all these not a change of mind? ఇవన్నీ కూడా మనసును మార్చుకున్నట్టు అయి ఉన్నది. So when we only identify repentance with sin,
we're missing the understanding. చూడండి, మార్మన్స్ అంటే కేవలం పాపాల నుంచి మాత్రమే మనం మారుతున్నామని చెప్పి అనుకున్నట్లేదు, అది తప్పు. Okay, in Luke 3, ఇప్పుడు లూకా 3వ అధ్యాయం అండి. we have John's repentance, ఇప్పుడు మనకి యోహాను యొక్క మార్మన్స్ అనేది ఉన్నది. 10 to 14. 10 నుండి 14 వచ్చాం. యోహాను 3వ అధ్యాయము 10 నుంచి 14. లూక్ 3. అందుకు చదువు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వారికి ఇవ్వవలననియు, ఆహారం గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను. సుంకరులను బాప్తిసము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవరినే బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందినని వారితో చెప్పాను. ఓకే, So notice these are changes of mind. చూడండి, ఇవన్నీ కూడా మనస్సు మార్చుకున్నట్టు అయి ఉన్నది అనే విషయాన్ని గమనించండి. So when people ask, what should we do? ప్రజలు మేము ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు Then he told them what to do. ఏం చేయాలనో వారికి చెప్పాడు ఆయన. If you got 2 coats, share with one that has no మీకు coat. 2 అంగీలు ఉంటే లేని వానికి ఒకటి ఇవ్వండి. If you have food, share with the one who doesn't have food. చూడండి, మీకు ఆహారం ఉంటే లేనిటువంటి వారికి పంచిపెట్టండి. So what mind was that? అది ఏ మనసు అయి ఉన్నది? That was the mind of kindness to the needy. చూడండి, అవసరం కలిగినటువంటి వారికి ఇవ్వాలి అనేటువంటి కనికరం కలిగినటువంటి మనసు అయి ఉన్నది. Is this the old mind, or would that be a new mind? ఇది పాత మనసా లేకపోతే క్రొత్త మనసు అయి ఉన్నదా? In verse 12, 12వ వచనం చూడండి. అక్కడ the publicans now want to know what they should do. చూడండి, సుంకర్లు కూడా వచ్చి తాము ఏం చేయాలని చెప్పి వారు తెలుసుకోగోరారు. And then John told them, here's your new mind. ఇక్కడ యోహాన్ చెప్తున్నాడు వారికి, మీ యొక్క క్రొత్త మనసు ఇలాగున్నది అని చెప్తున్నాడు. You don't take more than what you should take. మీరు ఎంతైతే తీసుకోవాలని చెప్పి మీకు నిర్ణయించబడిందో అంతవరకే మీరు తీసుకోండి అని చెప్పాడు. So what were the publicans doing? ఆ యొక్క సుంకరు ఏం చేస్తున్నాడు? They cheated the people. వారు ప్రజల్ని మోసం చేశారు. What was repentance? మార్మన్స్ అంటే ఏంటి? They would no longer cheat the people. చూడండి, వారు ప్రజల్నికి మేట మోసం చేయొద్దు. And the soldiers asked them what they should do. సైనికులు కూడా అడిగారు, మేము ఏం చేయాలి అని అడిగారు. And again he told them what not to do. ఏం చేయకూడదు మళ్ళా యోహాన్ చెప్తున్నాడు ఇక్కడ. Literally, don't shake any man down. చూడండి, ఏ మనిషిని కూడా మీరు అలా కిందికి తొక్కేయకూడదు అనేటువంటి అర్థం ఉపయోగించబడింది. So what was the soldiers' first mind? చూడండి, సైనికుల యొక్క మొదటి మనసు ఏంటి తెలుసా? They could shake somebody down, take his money. చూడండి, ఒకరిని ఎంచేసి వాడు డబ్బు తీసుకోవాలనేది వారి యొక్క మనసు ఉంటుంది. And their new mind, కొత్త మనసు అంటే ఏంటి? they would not do that anymore. ఇక మీద ఎవరి దగ్గర బాధించి వారి దగ్గర డబ్బు తీసుకోవద్దు అనేది కొత్త మనసు. Then he said, you be content with your wages. నీకు కలిగినటువంటి వాటిలోనే మీరు తృప్తి పడండి అని చెప్తున్నాడు. మీ యొక్క జీతాలతో తృప్తి పొందండి అని చెప్తున్నాడు. What was the first mind? మొదటి మనసు ఏంది? I'm going to steal from others. ఇతరుల యొద్ద నుంచి నేను దొంగిలించాలి అనేది వారి యొక్క మొదటి మనసు. The new mind said, I won't steal from others. చూడండి, కొత్త మనసు చెప్తుంది ఇతరుల యొద్ద నుంచి నువ్వు దొంగిలించొద్దు అని చెప్తుంది. So what is repentance in this case? ఈ యొక్క సందర్భంలో మారు మనసు అంటే ఏంటి? So we're seeing why this is called a baptism of repentance. చూడండి, ఎందుకు ఇది మారు మనసు విషయమైనటువంటి బాప్తిస్మో మనం చూస్తున్నామా? So whose authority did John baptize with? చూడండి, యోహాను ఎవరి యొక్క అధికారంలో బాప్తిస్మం ఇచ్చాడు? John 1, యోహాను సువార్త 1వ అధ్యాయం తిప్పుకోండి. 32 to 33. 32, 33 వచ్చాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూసి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెనుమని మీద ఆత్మ దిగి వచ్చుట నిలుచుట చూతువో, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిన్నా నేను. ఓకే, So who revealed to him about this Holy Spirit coming on Jesus?
చూడండి, పరిశుద్ధాత్మ యేసు మీదికి వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఎవరు బయలుపరిచారు? Of course, we understand that was God. అది దేవుడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. So whose authority did John have to baptize? అలాగైతే యోహాను ఎవరి యొక్క నామములో లేదా అధికారంలో బాప్తిసం ఇవ్వాలి? So in Luke the 7th chapter, లూకా 7వ అధ్యాయానికి తిప్పుకున్నట్లయితే whose authority was Jesus using to baptize? చూడండి, యేసు ఎవరి యొక్క అధికారంలో మరి బాప్తిసం ఇస్తూ ఉన్నాడు? John 7:29 and 30. జాన్ 7 కదా? Luke 7, లూకా 7వ అధ్యాయం 27 నుంచి 30 వచ్చాను. 29 and 30. Thank you. ఓకే. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతను నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరి గురించి రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కలిగిన వాళ్ళు యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేడు. ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్తున్నాను. 30 వరకు. ప్రజలందరినూ సుంకరులను యోహాను బోధ విని అతను ఇచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుని న్యాయవంతులని ఒప్పుకున్నది కానీ పరిశీలను ధర్మశాస్త్రోపకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమై దేవుని సంకల్పము నిరాకరించింది. ఓకే. Okay, so who's doing the teaching here? చూడండి, ఇక్కడ ఎవరు బోధిస్తున్నారు? Well, verse 24, John's messenger, John the Baptist's messenger, left. చూడండి, ఇక్కడ 24వ వచనంలో యోహాను యొక్క దూతలు వెళ్ళిపోయారు. Let's read verse 24. 24వ వచనం చదవండి అక్కడే. యోహాను వెళ్ళిన తరువాత ఆయన యోహాను గూర్చి జనసమూహములతో ఇలా చెప్పసాగను. ఓకే. మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళితిరి, గాలికి కదులుచున్న రెల్లున మరేమి చూడవచ్చు వెళితిరి. ఓకే. సన్నపు Okay, so in verse 24, who was teaching? ఇక్కడ 24వ వచనంలో బోధిస్తున్నది ఎవరండి? The same one teaching in verse 29. 29వ వచనంలో ఎవరైతే బోధిస్తున్నారో వారే 24లో కూడా బోధిస్తున్నారు. And which baptism did they obey? 24వ వచనంలో ఏ యొక్క బాప్తిసానికి వారు లోబడ్డారు? Verse 29. 29వ వచనం చూడండి. They justified God being baptized with John's baptism. చాలండి. అతడు ఇచ్చినట్టు బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడు అని చెప్పి ఒప్పుకొనిది. So whose baptism was Jesus teaching? చూడండి, యేసు కూడా బోధించినట్టు బాప్తిసం ఎవరి యొక్క బాప్తిసం అండి? Jesus was teaching John's baptism because John had authority. చూడండి, యేసు యోహాను యొక్క బాప్తిసాన్ని బోధిస్తున్నాడు ఈ సందర్భంలో. ఎందుకంటే యోహానికి ఇక్కడ అధికారం ఉన్నది. Okay, and we'll see later, Lord willing, why he could not baptize with his own baptism. చూడండి, ఎందుకు మరి యేసు తన యొక్క అధికారంలో ఇక్కడ బాప్తిసం ఇవ్వలేకపోయాడు అనే విషయాన్ని మనం తర్వాత చూద్దాము. Okay, so in Acts 19 verse 3, ఇప్పుడు అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. these disciples in Ephesus were baptized with John's baptism. ఎఫెసులో ఉన్నటువంటి శిష్యులు యోహాను యొక్క బాప్తిసాన్ని పొందారు. Then let's read Acts 19 3 to 5. చూడండి, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు తిప్పుకోండి. అలాగైతే మీరు దేవుని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా వారు యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామున బాప్తిసము పొందిరి. ఓకే. తర్వాత Okay, so was there a difference between these two baptisms? ఈ రెండు బాప్తిసాలకు మధ్యలో అంటే యోహాను బాప్తిసానికి యేసు యొక్క బాప్తిసానికి మధ్యలో తేడా ఏమైనా ఉందా? If there was no difference, why would they be baptized again? అక్కడ తేడా లేకపోయినట్లయితే మరలా తిరిగి వారు ఎందుకు యేసు నామములో బాప్తిసం పొందుతారు? So both of them required repentance, the new mind before baptism. చూడండి, రెండిట్లో కూడా రెండు రకాలైన బాప్తిసాల్లో కూడా క్రొత్త మనసు ఆ తర్వాత మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు.
both John the Baptist and Jesus' baptism were for remission of sins. చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క బాప్తిసంలో పాప క్షమాపణ ఉన్నది, అలాగే యేసు యొక్క బాప్తిసంలో కూడా పాప క్షమాపణ గురించి చెప్పబడి ఉన్నది. Then whose authority were they baptized with in Acts 19:5? అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 19వ అధ్యాయం 5వ వచనంలో ఎవరి యొక్క అధికారంలో వారు బాప్తిసం పొందారు? ఇక్కడ They had a new authority. వారికి ఒక క్రొత్త అధికారం వచ్చింది. ఇక్కడ Well, Jesus had all authority given to him in Matthew 28. మత్తయి 28వ అధ్యాయంలో యేసులకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. That was long after John died. చూడండి, అది యోహాను చనిపోయిన చాలా కాలం తర్వాత ఆయనకు ఆ యొక్క అధికారం వచ్చింది. So whose authority was on earth before Jesus received the authority? యేసు అధికారాన్ని పొందక ముందుగా ఎవరి యొక్క అధికారం ఉన్నది భూమి మీద? Okay, the Father kept that authority. తండ్రి ఆ యొక్క అధికారాన్ని తన యొక్క ఆధీనంలో పెట్టుకున్నాడు. So Jesus then has the authority after the cross. చూడండి, సిలువ తర్వాత యేసు ఆ యొక్క అధికారాన్ని కలిగి ఉన్నాడు. So now they were baptized with Jesus' authority. ఇప్పుడు యేసు యొక్క అధికారంలో వీళ్ళు బాప్తిసం పొందారు. ఇక్కడ So John the 17th chapter, యోహాను 17వ అధ్యాయము verse 12. 12వ వచనం చదవండి. యోహాను 17:12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామముందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఓకే, So before the cross, did Jesus have the authority? చూడండి, సిలువకు ముందుగా యేసునకు అధికారం ఉండేనా? Who had the authority in this verse? ఈ వచనంలో ఎవరికి అధికారం ఉంది చూడండి. He says, keep through thine own authority. నీ యొక్క అధికారంలో వారిని కాపాడము అంటున్నాడు. So the Father then kept the apostles in his own name. చూడండి, తండ్రి తన యొక్క అధికారంలో లేదా నామములో వారిని అపోస్తులను కాపాడుతూ వచ్చాడు. And how did Jesus keep the apostles in this verse? ఈ వచనంలో యేసు ఏ విధంగా అపోస్తులని కాపాడి ఉన్నాడు? He told the Father that he kept them in the Father's name. చూడండి, ఇక్కడ తండ్రి యొక్క నామంలో వారిని కాపాడుము అని ఆయన అడిగి ఉన్నాడు. So who had the authority before the cross? సిలువ వేయబడటానికి ముందుగా, యేసు సిలువ వేయబడటానికి ముందుగా ఎవరికి అధికారం ఉన్నది? John 17:26. యోహాను 17వ అధ్యాయం 26వ వచనం చదవండి. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. ఓకే, So whose authority did Jesus proclaim? చూడండి, యేసు ఎవరి యొక్క అధికారాన్ని మహింపరిచాడు? So Jesus taught the apostles the Father's name. చూడండి, యేసు అపోస్తుల యొక్క అధికారం అంటే తండ్రి యొక్క అధికారంను అపోస్తులకు బోధించాడు. In 1 Corinthians 15, 1 కొరింథీ 15వ అధ్యాయం తిప్పుకోండి ఒకసారి. 26 and 27. బ్రదర్, 1 Corinthians 15, ఓకే, 26 and 27. 1 కొరింథీ 15వ అధ్యాయము 25, 26, 27 వచ్చాను చదవండి. 1 కొరింథీ 15, 26, 27 వచ్చాను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చి ఉంచెను సమస్తమును లోపర్చబడి ఉన్నదని చెప్పునప్పుడు ఆయనకు సమస్తమును లోపర్చిన వాడు తప్ప సమస్తమును లోపర్చబడి ఉన్నదను సంగతి విషదమే. ఓకే, So who put this authority in under Jesus? చూడండి, యేసు యొక్క అధికారం కింద ఎవరు పెట్టబడుతూ ఉన్నారు ఇక్కడ? The Father put all these things under Jesus' feet. తండ్రి యేసు యొక్క అధికారం కింద అందరిని కూడా పెట్టుచున్నాడు. Then what's going to happen in verse 28? 28వ వచనంలో ఏం జరుగుతున్నది? 28వ వచనం చదవండి. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. ఓకే, So who had the authority in the first place? మొదటి స్థానంలో ఎవరికి అధికారం ఉన్నది? And who did he give it to? అది ఎవరికి ఇచ్చారు?
And in this verse, who is he going to give it back to? తర్వాత ఎవరికి ఇవ్వబోతున్నారు ఈ యొక్క సందర్భంలో? So they're passing the authority from one to the other. చూడండి, ఒకరి యొద్ద నుంచి మరొకరి యొద్దకి ఈ యొక్క అధికారం అనేది మార్పిడి జరిగింది. Of course, this doesn't fit with the Trinity doctrine. త్రిత్వము అనేటువంటి బోధన నమ్మేటువంటి వారికి ఇది సరిపోదండి, అర్థం కాదు. But is it true? ఇది వాస్తవమేనా ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన భాగాలు? So who had authority for John's baptism? యోహాను యొక్క బాప్తిసం ఇచ్చేటువంటి కాలాన్ని నాటికి ఎవరికి అధికారం ఉన్నది? The Father gave that to John the Baptist. తండ్రి బాప్తిసం ఇచ్చి యోహానుకు అధికారం ఇచ్చాడు. అప్పుడు Then who gave all authority to Christ? అప్పుడు తర్వాత క్రీస్తుకు సర్వాధికారం ఇచ్చింది ఎవరు? The Father did. తండ్రి ఇచ్చాడు. And who's Jesus going to give that authority back to? యేసు తిరిగి మరలా అదే అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడు? Are all these things true? ఇవన్నీ కూడా వాస్తవము, సత్యమైనటువంటి కార్యములు. So we need to have the right authority to baptize. మనం బాప్తిసం పొందడానికి సరైనటువంటి అధికారాన్ని పొందవలసినటువంటి వారమై ఉన్నాం. All right, Lord willing, we'll continue tomorrow. ప్రభు చిత్తమైతే రేపు మనం కొనసాగించుకుందాము. Shall we pray? ప్రార్థన చేద్దాం. పుష్పరాజు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయం గురించి ఈ లేఖనాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా కొరకు వాటిని బోధిస్తున్నటువంటి మీరు ఆశలను, అదేవిధంగా తండ్రి ప్రతిమ చేస్తున్నటువంటి మీ ఆశలను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసుకున్నటువంటి పరిచర్య వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి ద్వారా తండ్రి విన్నటువంటి అనేకమైనటువంటి సంగతులను మేము సరిగా అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞానాన్ని వివేకాన్ని ఇచ్చింది. వారికి తండ్రి మీ యొక్క సహాయతను దయచేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు తెలియజేస్తాం. ప్రార్థనలు ప్రకటిస్తున్నాము, అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. Wanderers, brother. సోదరులారా వందనాలు చెప్పండి ఒకసారి. ఓకే.